భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. సంస్కృతంలో పురుష అంటే సర్వవ్యాప్తి చెందిన దేవుడు, మరియు పురుషోత్తమ అంటే దేవుని కాలాతీత మరియు అతీంద్రియ అంశం. భౌతిక ప్రపంచం యొక్క బంధనం నుండి మనని మనం విడిపించుకోవడం మరియు కృష్ణుడిని సర్వోన్నత దైవిక వ్యక్తిత్వంగా అర్థం చేసుకోవడం. ఆయన ప్రపంచాన్ని శాశ్వతంగా నియంత్రించేవాడు మరియు సంరక్షించేవాడు అని అర్థం చేసుకోవడం. భగవంతుని యొక్క ఈ అతీంద్రియ జ్ఞానం యొక్క ఉద్దేశ్యం అని కృష్ణుడు వెల్లడించాడు. ఈ అంతిమ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయనకు లొంగిపోయి ఆయన భక్తి సేవలో నిమగ్నమై ఉంటాడు. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. భగవంతుడు ఇలా అన్నాడు, జ్ఞానులు నాశనం చేయలేని రావి చెట్టు గురించి మాట్లాడుతారు. దాని వేర్లు పైన మరియు కొమ్మలు క్రింద ఉన్నాయి. దాని ఆకులు మీటర్సు లేదా శ్లోకాలు. దానిని తెలిసినవాడు వేదాలను తెలిసినవాడు. త్రిగుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుర్లవలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్యలోకములో కర్మలను కలుగ చేస్తాయి. ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలు చివర లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించి వేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. అదియే ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తులోనికి రాము. గర్వం మరియు మాయ నుండి విముక్తి పొంది అనుబంధం అనే చెడును జయించి నిరంతరం ఆత్మలోనే నివసిస్తూ వారి కోరికలు పూర్తిగా తొలగిపోయి సుఖ దుఃఖాలు అని పిలువబడే వ్యతిరేక జతల నుండి విముక్తి పొంది వారు భ్రమలు లేని వారు శాశ్వత లక్ష్యాన్ని చేరుకుంటారు.
అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు లేదా అగ్ని ప్రకాశించడు. అక్కడికి వెళ్ళిన తరువాత వారు తిరిగి రారు, అది నా అత్యున్నత నివాసం. జీవిత ప్రపంచంలో జీవాత్మగా మారిన నాలో ఒక శాశ్వతమైన భాగం. మనస్సు ఆరవదిగా ఉన్న 5 ఇంద్రియాలను తన వైపుకు ఆకర్షిస్తుంది. ప్రకృతిలో నివసిస్తుంది. భగవంతుడు వ్యక్తిగత ఆత్మగా ఒక శరీరాన్ని పొందినప్పుడు మరియు దానిని విడిచిపెట్టినప్పుడు గాలివాటి స్థానాల నుండి పువ్వులు మొదలైనవి సువాసనలను తీసుకున్నట్లే వీటిని కూడా తనతో తీసుకువెళతాడు. చెవులు, కళ్ళు, స్పర్శ, రుచి, వాసన మరియు మనస్సుపై ఆధిపత్యం చెలాయించి ఇంద్రియ విషయాలపై ఆనందిస్తుంది. భ్రమపడిన వారు వెళ్ళిపోయే ఉండే, ఆనందించే వానిని చూడరు. కానీ జ్ఞాన నేత్రము కలిగిన వారు ఆయనను చూస్తారు. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు. సూర్యునిలో నివసించి సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసే ఆ వెలుగు చంద్రునిలో మరియు అగ్నిలో ఉన్న ఆ వెలుగు నాదేనని తెలుసుకో. భూమిని వ్యాపింపజేస్తూ నా శక్తితో నేను అన్ని జీవులను పోషిస్తాను. మరియు జలచంద్రుడిగా మారి నేను అన్ని మూలికలను పోషిస్తాను. నేను అగ్ని వైశ్వానరుడిగా మారిన తర్వాత జీవుల శరీరాలలో నివసించి ప్రాణ మరియు అపానాలతో సంబంధం కలిగి చతుర్విధ ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాను. నేను అందరి హృదయాలలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానం వాటి లేకపోవడం కూడా వస్తాయి. అన్ని వేదాల ద్వారా తెలుసుకోవలసినది నేనే. నిజానికి నేనే వేదాంతం యొక్క రచయితని మరియు వేదాలను తెలిసిన వాడిని. అనే 2 పురుషులు ఉన్నారు. అందులో అక్షర పురుషుణ్ణి జీవాత్మగాను, అక్షర పురుషుణ్ణి ఆత్మగాను చెప్పారు. ప్రతి శరీరంలోనూ జీవాత్మక్షరుడుతో పాటు అక్షరుడైన ఆత్మ కూటస్థంగా ఉన్నాడు.
కానీ అత్యున్నతమైన ఆత్మ అని పిలువబడే పరమ పురుషుడు, ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతడిని పరమాత్మ అంటారు. నాశనము లేని ఆ ఈశ్వరుడు 3 లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు. నేను నశించే వాటిని అధిగమించి నశించని వాటి కంటే కూడా ఉన్నతుడిని కాబట్టి నేను ప్రపంచంలోనూ వేదాలలోనూ అత్యున్నత పురుషుడిని అని ప్రకటించబడ్డాను. ఓ అర్జున, ఎవడు మోహం లేకుండా నన్ను అత్యున్నత పురుషుడిగా తెలుసుకుంటాడో అతను అన్నీ తెలుసుకుని నన్ను తన హృదయంతో పూజిస్తాడు. ఓ పాపరహితుడా అర్జున, అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియజేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు. భగవద్గీత 15